సమస్యలు వేరు కానీ నాది అప్పు కదన్నయ్య. అందుకని కొంచెం వాళ్ళు వచ్చి ఎక్కడ ఎగబడతారో గందరగోళం చేస్తారేమో, రోడ్డుకు లాగుతారని భయం అన్నయ్య. అందుకని అదే ఆలోచన చేస్తున్నాను అన్నయ్య. సరే ఆలోచించు. నువ్వు తెల్లవార్దులు పొద్దున మొదలు పెట్టుకొని తెల్లవార్దులు ఈ పగలు రాత్రి అంతా ఆలోచిస్తే వచ్చి ఎగబడి గందరగోళం చేసేవాడు రాకుండా మానుకుంటాడు అంటే ఆలోచించు. 4 రోజులైనా ఆలోచించు. మానుకుంటాడా? కొంతమందికి తెలియదు, అప్పులు చేస్తారా? కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారండి. ఇన్ని అప్పులు చేస్తారా? అస్సలు అప్పు లేని వాళ్ళలాగా కళకళలాడుతూ తిరుగుతారు. అస్సలు అప్పే లేని వాళ్ళ కళకళలాడుతూ తిరుగుతుంటే ఇచ్చినోటికి భలే భరోసాగా ఉంటుంది. మనిషి బిర్రుగానే ఉన్నారంటే ఏదో లైన్ ఉందిలే, లేకపోతే కృంగిపోయి కనపడతారు కదా. కృంగిపోకుండా అవుతున్న బిర్రుగా, అర్థమైందా? ఒరిజినల్ నగలు తాకట్లో ఉంటే గిల్ట్ నగలు పెట్టుకొని తిరుగుతుంటారు. వాడు వచ్చి ఏమైనా టెస్ట్ చేస్తాడండి, గీసి గోల్డా ఏ గోల్డ్ ఇదని. కొంతమంది తెలివి ఆ పిచ్చి వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఇంకా కొంచెం టిప్ టాప్గా ఏది అప్పులు ఇచ్చిన డౌట్ అట్టంటోని అడగరు. అప్పులోళ్ళు కూడా ఇచ్చిన వాళ్ళు అడగరు. బాగానే ఉన్నారు కానీ ప్రశాంతంగా ఉంటారు. కొంతమంది వీళ్ళందరి దగ్గర అప్పులు చేసాను వచ్చి మీద పడతారేమో, గందరగోళం చేస్తారేమో భయపడి కృంగిపోయి దిగజారిపోయి అంతా అయిపోయిందిరా బాబోయ్ అని అవతారంలో చూపిస్తారు. ఎవరికైనా దడే కదండి ఇచ్చినోడికి, దడా కాదా? అందుకని బైక్ లాక్కుపోయేవాడు బైకు, వస్తువులు లాక్కుని పోయేవాడు వస్తువులు, మొత్తం కలిసి సర్వమంగళం చేస్తారు. లోకస్తులకు తెలుసండి తెలివి. లోకస్తులకు తెలుసు. వాళ్ళకి మళ్ళీ ఏ నిరీక్షణ లేదు, ఏమీ లేదు. తెలివి. మన దగ్గర సరుకు అయిపోయిందంటే మొత్తం ఎగబడతారా అని అవసరమైతే అప్పు ఇంకో 30 ఏళ్ళు పెట్టి కొత్త బైక్ తీస్తాడు, డౌన్ పేమెంట్ కట్టి. ఏది 1,20,000 దానికి 30,000-40,000 అప్పే. కొత్త బైక్ తెచ్చి ఇంటి ముందు పెడతాడు. మిగిలిన అప్పుల వాళ్ళందరికీ ఏమనిపించింది? కొత్త బైక్ కూడా తీశారా, సౌండ్ బాగానే డబ్బులు ఉన్నాయి, ఏదో అడుగుతామంటే అడగాల్సిన అవసరం, వాడు సమృద్ధిగా ఉన్నాడు రా బాబు, ఉన్నాయి వడ్డీ వస్తుందిలే మనకు. ఎవడు అడగకుండా అడ్డం పెట్టాడు అనమాట దాన్ని. లోకస్తులు తెలివండి ఇది.